సో నిన్న మనం సెక్షన్ 7 గురించి మాట్లాడుకున్నామమ్మా. సెక్షన్ 7 దేని గురించి చెప్తున్నామ్మా? సప్లై. సో సెక్షన్ 7(1) లో సప్లై గురించి మనకి మాట్లాడారు. సో 7(1) లో మనకి ABC అని 3 క్లాసెస్ ఉన్నాయమ్మా, అంతేనా? ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ ఏలో మనకి సప్లై డెఫినేషన్ ఇచ్చారు. సప్లై సో టోటల్ గా సప్లై ఇంక్లూడ్స్ లో మనం మాట్లాడుకుంటూ అందో ఏలో సప్లై గురించి మనకి చెప్పారు. సప్లై ఏ పాయింట్ లో కవర్ అయిన దాంట్లో ఏమేమి కంపల్సరీ అమ్మా? ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. తర్వాత ఏం మ్యాండేటరీ? కన్సిడరేషన్ మ్యాండేటరీ by a person in the course or furtherance of business. So first dante em mandatory supply all forms of supply of goods or services or both, ante kadamma. దీంతో పాటు ఇంకేంటి? కన్సిడరేషన్ ఖచ్చితంగా ఉండాలా? yes, కన్సిడరేషన్. తర్వాత in the course or furtherance of business, in the course or furtherance of business. తర్వాత సెకండ్ పాయింట్ లో ఏమన్నారమ్మా? ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్. కేవలం ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ కి మాత్రమే 7(1)B అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ ఏం మ్యాండేటరీ? కన్సిడరేషన్ మ్యాండేటరీ. కానీ ఏం మ్యాండేటరీ కాదు? ఏది మ్యాండేటరీ కాదు? బిజినెస్ అనేది మ్యాండేటరీ కాదు. సో బిజినెస్ అని రాసి కొట్టేస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటి? in the course of furtherance of, whether or not in the course of furtherance of business. తర్వాత థర్డ్ పాయింట్ ఏం చెప్పారమ్మా? వితౌట్ కన్సిడరేషన్. ఇక్కడ సప్లై జరుగుతుంది కానీ ఏంటది? వితౌట్ కన్సిడరేషన్. ఈ వితౌట్ కన్సిడరేషన్ అనే ఆస్పెక్ట్ ఎక్కడ చెప్పారమ్మా? షెడ్యూల్ 1. మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 3 షెడ్యూల్స్ ఉన్నాయి ఈ సెక్షన్ 7 లో కవర్ అయినంత వరకు. ఓకేనా? సో తర్వాత 7(2) లో ఏం చెప్తున్నారమ్మా? ఇక్కడ ఏదైతే 7(1) లో కవర్ అయిందో సప్లై అని చెప్పేసి అని అన్నారో వాటిని ఎలా బైఫర్కేట్ చేస్తారన్నారు? 7(1) లో సప్లై అని దేన్నైతే అంటున్నారో అంటే టాక్సబుల్ ఈవెంట్ ని, వాటిని ఎలా బైఫర్కేట్ చేస్తానన్నారమ్మా? సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సప్లై ఆఫ్ సర్వీసెస్. సార్ ఇది దేని ప్రకారం అమ్మా? షెడ్యూల్ 2. దేనికోసం అనుకున్నాం? ఇద్దరు మనకు ఉన్నవేంటి? 2 రకాల కోడ్స్. ఏంటవి? HSN కోడ్స్, సర్వీస్ ట్యాక్స్ సర్వీస్ టారిఫ్ కోడ్స్. అలా బైఫర్కేషన్ కోసం అమ్మ కంబైన్డ్ సప్లైస్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని దానిలోకి బైఫర్కేట్ చేస్తారమ్మా. అమ్మ కంబైన్డ్ సప్లైస్ అవి దాన్ని ఏదర్ సప్లై ఆఫ్ గూడ్స్ కింద కానీ ఏదర్ సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద కానీ బైఫర్కేట్ చేస్తారంటే ఎందుకోసం? టు బైఫర్కేట్ ఇన్ ద HSN అండ్ STC. తర్వాత 3 కదమ్మా? 7(3) కదా? సో 7(3) ఏం మాట్లాడుకున్నాం అమ్మా? 7(1)A ఉన్నట్టుంది కదా, మర్చిపోయామా? సో 7(1)A ఇది, సారీ. సో 7(1)A తర్వాత 7(2). సో అక్కడ తప్పు రాసిన వెంటనే ఏం చేయాలమ్మా? చెప్పాలా లేదా? రైట్. చెప్పలేదంటే ఏదో మొహమాటానికి వింటున్నట్టు. ఓకేనా? సో దీన్ని రేడియో కింద టీవీ కింద ఫాలో అవ్వకండి. అర్థమవుతుందా? సో ఏం చేయాలి? ఇంటరాక్టివ్ సెషన్ అన్నాను కదా, సో తప్పు రాయగానే వెంటనే కరెక్ట్ చేయాలి. రైట్. 7(2) లో ఏం చెప్పారమ్మా? ఫస్ట్ వర్డింగ్ సే నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్. దీని అర్థం ఏం చెప్పానమ్మా? సో సబ్సెక్షన్ 1 లో ఒకవేళ సప్లై అని చెప్పినా సబ్సెక్షన్ 2 లో ఆ సప్లై కాదు అని చెప్పారనుకోమ్మా, అదేమవుతుంది? సప్లై కాదు. అర్థమైందా? సో అందులో ఎన్ని ఉన్నాయి? 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయమ్మా?
షెడ్యూల్ 3. షెడ్యూల్ 3 అని ఏమన్నారమ్మా? నెగిటివ్ లిస్ట్. ఈ నెగిటివ్ లిస్ట్ లో నార్మల్ గా సప్లైలో 7.1 లో కవర్ అయింది. అయినా సరే దీన్ని నెగిటివ్ లిస్ట్ అన్నారంటే కనుక, నెగిటివ్ లిస్ట్ లో చెప్పారంటే అక్కడ ఏముండదు, దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ సప్లై. తర్వాత ఇంకేం చెప్పారమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీస్ కింద, అదే దాన్ని ఏమంటారు, పబ్లిక్ అథారిటీస్. సో పబ్లిక్ అథారిటీస్ కింద కనుక వాళ్ళు యాక్ట్ చేస్తే అక్కడ ఏం చేస్తారంటమ్మా, ఒకవేళ జిఎస్టి కౌన్సిల్ రికమెండేషన్స్ తో వాటిని ఏం చేస్తారు, నాట్ ట్రీటెడ్ యాజ్ సప్లై ఆన్ రికమెండేషన్ ఆఫ్ జిఎస్టి కౌన్సిల్. ఓకేనమ్మా, ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ జిఎస్టి కౌన్సిల్ దట్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ సప్లై. అమ్మా సబ్సెక్షన్ 2 అనగానే మనకి ఏం గుర్తు రావాలి, నాట్ కన్సిడర్డ్ యాజ్ సప్లై, అంతేనా? సో ఇవి నాట్ కన్సిడర్డ్ యాజ్ సప్లై. తర్వాత సబ్సెక్షన్ 3. సబ్సెక్షన్ 3 దేని గురించి చెప్తున్నారమ్మా? ఓకే, గవర్నమెంట్ ఏ పవర్స్ ని హోల్డ్ చేస్తుందమ్మా? అక్కడ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, బోత్. ఓకే, సో గవర్నమెంట్ సబ్సెక్షన్ 1 లో గానీ, సబ్సెక్షన్ 1A లో గానీ, సబ్సెక్షన్ 2 లో గానీ, అంతేనా? సో వీటిని ఏదర్ ఏమని, సప్లై ఆఫ్ గూడ్స్ ని, మనకు అక్కడ ఏముంటాయి, సప్లై ఆఫ్ గూడ్స్ ఉంది, దాన్ని దేని కింద మార్చచ్చు, సప్లై ఆఫ్ సర్వీసెస్. ఒకవేళ సప్లై ఆఫ్ సర్వీస్ అది, దాన్ని దేని కింద మార్చచ్చు, సప్లై ఆఫ్ గూడ్స్ కింద మార్చచ్చు అని చెప్పేసి అని చెప్పారు, చెప్పలేదమ్మా? ఎస్ ఆర్ నో? సో ఇది టోటల్ గా సెక్షన్ 7. ఇందులో మనం చూడండి, మనకు తెలియంది ఏంటమ్మా, షెడ్యూల్స్. షెడ్యూల్ 1 చూడలేదు, షెడ్యూల్ 2 చూడలేదు, షెడ్యూల్ 3 చూడలేదు, అంతేనా? ఎస్ ఆర్ నో? సో ఒకసారి మనం చూస్తే, మనం ఏ యాక్ట్ చదువుకుంటామని చెప్పేసి చెప్పుకున్నామమ్మా, సిజిఎస్టి యాక్ట్ చదువుకుంటున్నామని చెప్పేసి చెప్పాం. సిజిఎస్టి యాక్ట్ లో సెక్షన్ 7 ఈక్వల్స్ టు ఐజిఎస్టి యాక్ట్ లో సెక్షన్ 20. అదే కదమ్మా మనం మాట్లాడుకున్నది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇలా రాస్తే, ఇలా రాసుకుంటే గుర్తుంటుందా, గుర్తుంటుందమ్మా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్, సో ఒకసారి దీన్ని అనాలిసిస్ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అనాలిసిస్ ఇస్తున్నాడు. అనాలిసిస్ జస్ట్ అంతా కవర్ అయిందా లేదో చూద్దాం. ఓకేనా? రైట్. సప్లై అనాలంటే ఏమేమి ఉండాలి? ఇక్కడ చూడండి అమ్మా, సప్లై అనాలంటే గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ నైదర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఓకే, ఇక్కడ ఎక్స్క్లూడ్స్ లో అమ్మా, ఇక్కడ గూడ్స్ లోంచి ఎక్స్క్లూడ్స్ ఏమున్నాయమ్మా? మనీ ఎక్స్క్లూడ్సే కదా. సో మనీ ఎక్స్క్లూడ్సే కదమ్మా. తర్వాత సెక్యూరిటీస్ ఎక్స్క్లూడ్సే కదా. దేంట్లోంచి ఎక్స్క్లూడ్స్ ఇవి? గూడ్స్ లోంచేనా, సర్వీసెస్ లోంచి కూడానా? సర్వీసెస్ లోంచి అయితే గూడ్స్ ఎక్స్క్లూడ్సే, మనీ ఎక్స్క్లూడెడ్, సెక్యూరిటీ ఎక్స్క్లూడెడ్. గూడ్స్ లోంచి అయితే మనీ ఎక్స్క్లూడెడ్ అండ్ సెక్యూరిటీస్ ఎక్స్క్లూడెడ్. తర్వాత వాట్ ఆర్ ద పారామీటర్స్ ఆఫ్ సప్లై అని అన్నాడు. ఏమేమి ఉంటాయి పారామీటర్స్ ఆఫ్ సప్లై అంటే? మనం ఆల్రెడీ 7(1)A లో చెప్పుకున్నప్పుడు ఏమనుకున్నాం చూడండి. సో ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఉండాలి, ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉండాలి, ఫర్ కన్సిడరేషన్ ఉండాలి అని చెప్పుకున్నాం కదా. సార్ ఇవన్నీ ఎవరు చేసి ఉండాలి? బై ఏ పర్సన్. ఎవరు చేసి ఉండాలమ్మా? బై ఏ పర్సన్. ఎస్ ఆర్ నో? దీస్ ఆర్ ద పారామీటర్స్ ఆఫ్ సప్లై అని చెప్పేసి అని అన్నాడు. ఈ పారామీటర్స్ ఆఫ్ సప్లై మనం 7(1)A లో మాట్లాడుకున్నప్పుడే చెప్పుకున్నాం కదమ్మా. సో ఇక్కడ జస్ట్ ఆ సప్లై డెఫినేషన్ నే మనకి ఏం చెప్తున్నాడమ్మా? ఇంక్లూడ్స్ అని, ఎక్స్క్లూడ్స్ అని, ఇక్కడ మనకి షెడ్యూల్ 3 గురించి అని మనకి సపరేట్ గా మెన్షన్ చేస్తున్నాడు అమ్మా, మనం చెప్పుకున్నది. ఓకే, సప్లై ఆఫ్ కన్సిడరేషన్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ 7(1)A, importation of service or for consideration whether or not in the course of business, supply without consideration, schedule 1. తర్వాత నెగటివ్ లిస్ట్, షెడ్యూల్
2 కదమ్మా, రైట్. సో తర్వాత యాక్టివిటీస్ ఓకే, షెడ్యూల్ 3 కరెక్టే. సో సప్లై ఆఫ్ గూడ్స్ కింద కానీ సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద కానీ చేసేది ఇదేమో 1A. ఇదేంటమ్మా ఇది 1A. 1A లో షెడ్యూల్ 2. సో గూడ్స్ డెఫినేషన్ సర్వీసెస్ డెఫినేషన్ జాగ్రత్తగా చూస్తే కనుక గూడ్స్ అంటే మీన్స్ అంటున్నాడమ్మా. గూడ్స్ మీన్స్ డెఫినేషనే కదా. సో మీన్స్ డెఫినేషన్ లో ఏమన్నాడు, ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ. ఇక్కడ ఇంక్లూడ్స్ చెప్పాడు, ఎక్స్క్లూడ్స్ చెప్పాడు. గూడ్స్ నుంచి ఎక్స్క్లూడ్స్ ఏంటి, మనీ అండ్ సెక్యూరిటీస్. అర్థమైందా? సో ఇక్కడ సర్వీసెస్ గురించి చెప్పినప్పుడు సర్వీసెస్ మీన్స్ అన్నాడు. సర్వీస్ డెఫినేషన్ లో కూడా మీన్స్ ఉంది కదా. సో ఎనీథింగ్ అదర్ దాన్ గూడ్స్. గూడ్స్ కాకూడదు, మనీ కాకూడదు, సెక్యూరిటీస్ కాకూడదు. అర్థమైందా? సో ఇక్కడ ఇంక్లూడ్స్ అని చెప్పిన దాంట్లో ఏమున్నది, యాక్షనబుల్ క్లెయిమ్స్, గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్, థింగ్స్ అటాచ్డ్ టు ఫార్మింగ్ పార్ట్ ఆఫ్. ఇది గూడ్స్ డెఫినేషన్ లో చెప్పుకున్నాం లేదమ్మా. తర్వాత సర్వీసెస్ లో ఇంక్లూడ్స్ ఏమంటున్నాడు, యూజ్ ఆఫ్ మనీ. మా యాక్టివిటీస్ యూజ్ ఆఫ్ మనీ. తర్వాత కన్వర్షన్ ఆఫ్ మనీ into one form of currency or denomination to another form of currency or denomination for separate consideration అని కూడా చెప్పుకున్నాం కదా. yes or no? సో అంటే సర్వీస్ డెఫినేషన్ ని ఒక చార్ట్ రూపంలో, ఒక డయాగ్రామ్ రూపంలో ఇచ్చాడమ్మా. గూడ్స్ డెఫినేషన్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి డయాగ్రామ్ రూపంలో ఇచ్చాడు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకోలేదా? సప్లైలో చూడండి, సప్లై ఇంక్లూడ్స్ అని చెప్పేసి ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై అన్నాడు కదమ్మా. అందులో ఏమున్నది, సేల్, ట్రాన్స్ఫర్, బార్టర్, ఎక్స్చేంజ్, లైసెన్స్, రెంటల్, ఇవన్నీ చెప్పాడు కదమ్మా. రైట్. తర్వాత ఏముండాలి, ఫర్ కన్సిడరేషన్ అన్నాడు. తర్వాత ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అన్నాడు. సో చూస్తే కనుక ఫార్మ్స్ ఆఫ్ సప్లైలో ఏమని చెప్తున్నాడమ్మా, సేల్ అండ్ ట్రాన్స్ఫర్ అంటున్నాడు. మా సేల్, ట్రాన్స్ఫర్. మా జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడైనా సరే మనకి డెఫినేషన్ లో ఎక్కడ కూడా పదాన్ని డిఫైన్ చేయలేదు అని చెప్పేసి అంటే అది ఎక్కడ వెతుకుతాం, ఫస్ట్ ఎప్పుడు కూడా ఎక్కడ వెతకాలి, అదే సెక్షన్ లో వెతకాలి. స్పెసిఫిక్ డెఫినేషన్ లేకపోతే జనరల్ డెఫినేషన్ ఎక్కడ ఉంటాయి, సెక్షన్ 2 లో వెతకాలి. అక్కడ కూడా లేకపోతే డిక్షనరీ మీనింగ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంతేనా? రైట్. సో ఇక్కడ ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ సేల్ ఇవన్నీ కూడా మనకి ఏం చేయలేదమ్మా, మనకి సపరేట్ గా డిఫైన్ చేయలేదు. In order to understand their meaning, we have taken a recourse to their dictionary meaning. ఎక్కడికి వెళ్ళాడంట, డిక్షనరీ మీనింగ్. ఎందుకు సార్ ఈ డిక్షనరీ మీనింగ్ వెళ్ళాడు? there is no specific definition, there is no general definition. కాబట్టి డిక్షనరీ మీనింగ్ వెళ్ళి మీకు దాన్ని డిఫైన్ చేస్తున్నానని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. is it clear or not? so sale and transfer. so dictionary meaning term sale is an act of selling, specifically the transfer of ownership of title of property from one person to another for a price అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా? సో ఇంకా స్పెసిఫిక్ గా మాట్లాడుకుంటే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ డెఫినేషన్ కి వెళ్ళిపోతున్నాడు అమ్మా. సో సేల్ అంటే ఏంటో తెలుసు. సేల్ అంటే ఏం జరగాలి అక్కడ, మనం మోర్ ఆఫ్ డెఫినేషన్ ఇక్కడ డిక్షనరీ మీనింగ్స్ చెప్పినా సరే డిక్షనరీ మీనింగ్స్ కంటే ఇక్కడ ఎక్కువ ఫాలో అవ్వాల్సింది అంటే ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్స్ అమ్మా. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ది, ఏ షాప్ కీపర్ సెల్స్ ఏ పెన్ ఫర్ 100 rupees టు ద బయ్యర్. ఆఫ్టర్ ద సేల్ పెన్ బిలాంగ్స్ టు ద బయ్యర్ అండ్ ద షాప్ కీపర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ ఆన్ ద పెన్. దిస్ ఈస్ ట్రాన్సాక్షన్ ఆఫ్ సేల్. అర్థమవుతుందా? అంటే ఖచ్చితంగా ఇక్కడ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయితే సేల్ జరిగినట్టు. ఓకే. నెక్స్ట్, ఏ కంపెనీ ట్రాన్స్ఫర్స్ గూడ్స్ ఫ్రమ్ ఫ్యాక్టరీ టు ఇట్స్ డిపోట్ ఫర్ సేల్ పర్పసెస్. దిస్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ where the sale has not yet taken place. మా జాగ్రత్తగా చూస్తే సేల్ అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి, ఓనర్షిప్ వెళ్ళాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి. కానీ ట్రాన్స్ఫర్ అంటే పొసెషన్ మారితే చాలు. ఏమవుతుందమ్మా, పొసెషన్ మారితే చాలంట. is it clear or not? సో అంటే ట్రాన్స్ఫర్ ని కూడా ఇక్కడ మనకి సప్లై అంటారా సార్? ట్రాన్స్ఫర్ ని కూడా సప్లై అంటారా? ఎస్ ఆర్ నో? Answer is yes. Okay, right. ఎందుకు సార్ ట్రాన్స్ఫర్ ని సప్లై అని చెప్పేసి అంటున్నారు? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అమ్మా. సో ఏపీలో నాకేముందంటే హెడ్ ఆఫీస్ ఉందంట. తెలంగాణలో నాకు బ్రాంచ్ ఉందంట.
మా హెడ్ ఆఫీస్ నుంచి గూడ్స్ బ్రాంచ్ కి వెళ్తుంటాయి అలవా. హెడ్ ఆఫీస్ లో మనం అంతా సెంట్రలైజ్డ్ పర్చేజ్ చేసి నేనేం చేస్తున్నానంట, బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నానంట. ఏం చేశానమ్మా, ట్రాన్స్ఫర్ చేస్తున్నానంట. ఇప్పుడు నేను చేసింది ఏంటి, సేలా. మా హెడ్ ఆఫీస్ ఈ జాబ్ అనుకుంటే, బ్రాంచ్ ఆఫీస్ ఈ జాబ్ అనుకుంటే, ఈ జాబ్ నుంచి తీసి గూడ్స్ ఈ జాబ్ లో పెట్టుకున్నాను. దీన్ని సేల్ అంటారా? రెండు నావేగా, అంతేనా? రెండు నావే కదా. సో దీన్ని సేల్ అంటారా? సేల్ అంటే ఓనర్షిప్ అనేది ఎవరికైనా వెళ్ళిపోతుందా, బయట కస్టమర్ కి వెళ్ళిపోతుందా? కానీ దీన్ని ట్రాన్స్ఫర్ అంటారమ్మా. దీన్ని ట్రాన్స్ఫర్ ని కూడా ఇక్కడ సప్లై కింద భావిస్తారంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ట్రాన్స్ఫర్ ని కూడా ఏమంటారంట, సప్లై. ఎందుకు సార్ సప్లై కింద భావించాలి? పొజిషన్, గూడ్స్ పొజిషన్ అనేది మారుతుందమ్మా, కానీ దాన్ని సప్లై కింద ఎందుకు భావించాలి అంటున్నాను. ఇప్పుడు ఒకవేళ ఏపీలో ఉన్న దగ్గర నుంచి కస్టమర్ కి సేల్ చేసాం అనుకోమ్మా, ఇక్కడ ఏపీలో ఉన్న కస్టమర్ కే నేను సేల్ చేశాను అనుకోమ్మా, నేను లెవీ చేయాల్సిన ట్యాక్స్ ఏంటి? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. అదే ఇప్పుడు తెలంగాణకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తెలంగాణలో ఆ కస్టమర్ కి అమ్ముతున్నాను అనుకోమ్మా, తెలంగాణలో కస్టమర్ కి అమ్ముతున్నాను. ఎక్కడి నుంచి? నేను డైరెక్ట్ గా ఎక్కడి నుంచి అమ్మట్లేదు, ఏపీ నుంచి నేను కస్టమర్ కి అమ్మట్లా, తెలంగాణలో ఉన్న నా బ్రాంచ్ నుంచి అమ్ముతున్నాను. అర్థమైందా? సో ఏపీలో ఉన్న నా దగ్గర నుంచి కస్టమర్ కి డైరెక్ట్ గా అమ్మితే ఏం ట్యాక్స్ లెవీ చేయాలి? ఐజిఎస్టీ లెవీ చేయాలి. అంతేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఐజిఎస్టీ లెవీ చేసినప్పుడు ఆ జిఎస్టీ ఎవరికి వెళ్తుంది? ఏ గవర్నమెంట్ కి వెళ్తుందమ్మా? తెలంగాణ గవర్నమెంట్ కే కదా వెళ్తుంది. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఏపీ నుంచి గూడ్స్ మూవ్మెంట్ అనేది జరిగిందా జరగలేదా? సో జరిగినప్పుడు ఇక్కడ నుంచి కస్టమర్ కి ఇన్పుట్ పాస్ ఆన్ అవ్వాలి అని చెప్పేసానంటే, ఫస్ట్ ఎక్కడ ఇన్పుట్ ఉండాలి? ఈ తెలంగాణలో ఉన్న బ్రాంచ్ దగ్గర ఏముండాలి? ఇన్పుట్ ఉండాలి. అవునా కదా? సో అందుకోసం అని చెప్పేసి ఏపీలో ఉన్న నా హెడ్ ఆఫీస్ నుంచి నా బ్రాంచ్ ఆఫీస్ కి నేను ట్రాన్స్ఫర్ చేసినా సరే, ఆ ట్రాన్స్ఫర్ ని కూడా దేని కింద భావిస్తారంట? సప్లై కింద భావించి వాట్ వీ హ్యావ్ టు లెవీ? ఐజిఎస్టీ. ఎందుకు సార్? సార్ ఒక బ్రాంచ్ కి, మన బ్రాంచ్ కి కదా పంపిస్తున్నాము అని చెప్పేసానంటే జాగ్రత్తగా గమనించండి. నేను ఏపీలో హెడ్ ఆఫీస్ ని రిజిస్టర్ చేసినట్టే తెలంగాణలో కూడా బ్రాంచ్ ఆఫీస్ ని రిజిస్టర్ చేయాలా అవసరం లేదా? ఎందుకంటే తెలంగాణలో నేను సప్లై చేస్తున్నాను అనుకోమ్మా, సప్లై చేస్తున్నప్పుడు నేనేం లెవీ చేయాలి? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లెవీ చేయాలి కదా. ఆ ఎస్జిఎస్టీ ఎవరికి వెళ్ళాలి? తెలంగాణ గవర్నమెంట్ కి వెళ్ళాలి కదా. తెలంగాణ గవర్నమెంట్ కి వెళ్ళాలంటే నేను మళ్ళీ తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అవసరం లేదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు తెలంగాణలో బ్రాంచ్ పెట్టి తెలంగాణలో సప్లైస్ చేస్తున్నానంటే, నేను తెలంగాణలో ఉన్న కస్టమర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తానా, కలెక్ట్ చేయనా? ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే కనుక నేను ఏం చేయాలి? గవర్నమెంట్ కి ఇంటిమేషన్ ఇవ్వాలా లేదా? ఆ ఇంటిమేషన్ ని మనం ఏ పేరుతో పిలుస్తాం? రిజిస్ట్రేషన్. ఆ రిజిస్ట్రేషన్ అనేది చేయించాల్సిన అవసరం ఉందా లేదా? నేను ఏపీలో రిజిస్ట్రేషన్ చేస్తే ఎవరికి ఇంటిమేట్ చేస్తున్నట్టు? సెంట్రల్ గవర్నమెంట్ కి, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కి ఇంటిమేట్ చేస్తున్నట్టు. ఓకే, మరి తెలంగాణ నుంచి సప్లైస్ చేస్తే ఎవరెవరికి ఇంటిమేట్ చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ కి, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి. ఎస్ సార్? అర్థమవుతుందా లేదమ్మా? సో అలాంటప్పుడు ఇక్కడ సపరేట్ రిజిస్ట్రేషన్ అనేది రిక్వైర్డ్ అమ్మా. అవునా కదా? ఈ సపరేట్ రిజిస్ట్రేషన్ అనేది ఫర్ ది హెడ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్ ఆఫీస్. సార్ నాకు 28 స్టేట్స్ లోని 28 స్టేట్స్ లోనే నాకు బ్రాంచెస్ ఉన్నాయంట. అప్పుడు ఏం చేయాలి? చేయాలమ్మా? ఎన్ని రిజిస్ట్రేషన్స్ తీసుకోవాలి? 28 రిజిస్ట్రేషన్స్ తీసుకోవాలి. సార్ అది కాకుండా యూనియన్ టెరిటరీస్ లో కూడా నాకు బ్రాంచెస్ ఉన్నాయంట. అప్పుడు ఎన్ని చోట్ల ఉంటే అన్ని చోట్ల మనం ఏం చేసుకోవాలమ్మా? సపరేట్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. అర్థమైందా? సో వన్స్ యూ రిజిస్టర్డ్, హెడ్ ఆఫీస్ ని రిజిస్ట్రేషన్ చేయించి బ్రాంచ్ ఆఫీస్ ని రిజిస్టర్ చేస్తే నువ్వు ఎన్ని టాక్సబుల్ పర్సన్స్ అవుతావు? నువ్వు ఎంతమంది టాక్సబుల్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ అని చెప్పేసానంటే 2. ఏపీలో ఉన్న హెడ్ ఆఫీస్ సపరేట్ టాక్సబుల్ పర్సన్, బ్రాంచ్ ఆఫీస్ తెలంగాణలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్ సపరేట్ టాక్సబుల్ పర్సన్. అవునా కదా? ఎస్ ఆర్ నో? ట్యాక్స్ కట్టాలా లేదా మా సపరేట్ గా? అందుకోసం అని చెప్పేసి ఒక టాక్సబుల్ పర్సన్ నుంచి ఇంకో టాక్సబుల్ పర్సన్ కి గూడ్స్ ట్రాన్స్ఫర్ అయితే గనక ఈవెన్ ద ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ ఇస్ నాట్ మ్యాండేటరీ. మా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ మ్యాండేటరీయా? కాదంట. అలా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా సరే దాన్ని దేని కింద భావిస్తారంట? సప్లై కింద భావిస్తారంట. ఎందుకు సార్ ఈ సప్లై కింద భావించడం అనే టాపిక్ ట్రాన్స్ఫర్ ని తీసుకొని సప్లైలో ఎందుకు పెట్టారు సార్ అని చెప్పేసానంటే, గూడ్స్ తో పాటుగా మూవ్మెంట్ ఏం జరగాలనుకున్నాం? ఇన్పుట్ మూవ్మెంట్ జరగాలనుకున్నావా లేదమ్మా?
మా గూడ్స్ మూవ్ ఆన్ అయ్యే చోటుకి మనకి ఏం మూవ్ అవ్వాలి, ఇన్పుట్ కూడా మూవ్ అవ్వాలా లేదా? సార్ నో. లేకపోతే సీమ్లెస్ క్రెడిట్ అనే అడ్వాంటేజ్ వస్తుందా మనకి? ఫస్ట్ చాప్టర్ లో బేసిక్స్ లో చెప్పుకున్నావా? మనకి సీమ్లెస్ క్రెడిట్ అంటే ఇండియాలో ఎక్కడికైనా నువ్వు అమ్ము, నువ్వు ఇన్పుట్ తీసుకోవడానికి ఉంటుంది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది పూర్తిగా ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకున్నావు. అంటే గూడ్స్ తో పాటుగా ఏది మూవ్మెంట్ అవ్వాలి, ఇన్పుట్ మూవ్మెంట్ అవ్వాలా లేదా? మరి గూడ్స్ తో పాటుగా ఇన్పుట్ మూవ్మెంట్ అవ్వాలి అన్నప్పుడు ఏపీలో ఉన్న హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్, తెలంగాణలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్ కి గూడ్స్ వెళ్ళిపోతున్నాయంటే అక్కడికి ఏం వెళ్ళాలి, ఇన్పుట్ కూడా పాస్ అని అవ్వాలా లేదమ్మా? ఇప్పుడు తెలంగాణ నుంచి ఎవడైనా పర్చేజ్ చేసాడు అనుకోమ్మా, వాడికి ఇన్పుట్ రావాలా లేదా? ఇన్పుట్ రావాలంటే అక్కడ ఏముండాలి, తెలంగాణ దగ్గర ఇన్పుట్ ఉండాలి. ఎస్ ఆర్ నో? మరి అలాంటప్పుడు ఇక్కడ హెడ్ ఆఫీస్ నుంచి నా బ్రాంచ్ ఆఫీస్ కి నేను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఐజిఎస్టి లెవీ చేస్తూ, సార్ మన బ్రాంచ్ కి నేను పంపిస్తున్నా సరే నేను ఇన్వాయిస్ ఇవ్వాలా. నువ్వు నీ బ్రాంచ్ నీకు ఒకటే కావచ్చు, నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్ కి మా బ్రాంచ్ ఆఫీస్ వేరుగా, హెడ్ ఆఫీస్ వేరుగా నేను ఫైనాన్షియల్స్ తయారు చేస్తానా? ఫైనాన్షియల్స్ అనేవి నేను అంటే టోటల్ కంపెనీ ఫైనాన్షియల్స్ చేస్తానా, లేకపోతే హెడ్ ఆఫీస్ ఫైనాన్షియల్స్, బ్రాంచ్ ఆఫీస్ ఫైనాన్షియల్స్ విడివిడిగా నేను రిపోర్టింగ్ ఇస్తానా? కంపెనీస్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే, కంపెనీస్ యాక్ట్ ప్రకారం అన్నాను. కంపెనీస్ యాక్ట్ అంటే ఇండియా మొత్తం ఒకటే కంపెనీ కదమ్మా, మనకి బ్రాంచెస్ ఉన్నాయి. కంపెనీస్ యాక్ట్ ప్రకారం నేను రిపోర్టింగ్ ఇచ్చేటప్పుడు స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు అన్ని బ్రాంచెస్ యొక్క టోటల్ ని కలిపే కదమ్మా నేను వేయాలి. హెడ్ ఆఫీస్ అన్ని బ్రాంచెస్ యొక్క టోటల్ సేల్స్, అన్ని ఎక్స్పెన్సెస్ అన్ని కలిపే కదమ్మా రిపోర్ట్ చేస్తాను. ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ దట్ మే బి కన్సాలిడేటెడ్, మొత్తం అన్ని కలిపేయచ్చు. నువ్వు అన్ని బ్రాంచ్ల యొక్క టోటల్ ని నువ్వు కలిపి రిపోర్ట్ చేయొచ్చు. కానీ ఫర్ ద పర్పస్ ఆఫ్ జిఎస్టి దే ఆర్ 2 separate taxable persons. ఎవరంట? 2 separate taxable persons అంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో 2 separate taxable persons కాబట్టి ఒక taxable person నుంచి ఇంకో taxable person కి గూడ్స్ మూవ్మెంట్ అవుతున్నట్టుగా భావించాలి. ఈవెన్ దో యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ టు ద బ్రాంచ్. మా సేల్ అనకూడదు. సేల్ అంటే ఏంటి? ఓనర్షిప్. ఓకే, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్. కానీ ఇక్కడ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అనేది లేదు. మనదే ఓనర్షిప్, బ్రాంచ్ లో ఉన్న ఓనర్షిప్ మనదే, హెడ్ ఆఫీస్ లో ఉన్న ఓనర్షిప్ మనదే. కానీ ఫర్ ద పర్పస్ ఆఫ్ సీమ్లెస్ క్రెడిట్ అనే పాలసీ ప్రకారం మనం ఏం చేయాలి, మూవ్మెంట్ గూడ్స్ తో పాటుగా ఇన్పుట్ కూడా మూవ్ అవ్వాలనే పాలసీ ద్వారా మనం ఏం చేస్తున్నామమ్మా, ఈవెన్ దో బ్రాంచ్ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫరే చేస్తున్నాం, అయినా సరే దాన్ని సప్లై కింద భావించి దాన్ని ఏం చేయాలి, దాని మీద ట్యాక్స్ అనేది, సార్ జిఎస్టీ అనేది లెవీ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. సో కాబట్టి ఇప్పుడు చెప్పండి, ట్రాన్స్ఫర్ అంటే మనకు ఓనర్షిప్ వెళ్తుందా వెళ్ళదా? ఓనర్షిప్ వెళ్ళదు. ఓనర్షిప్ వెళ్ళకపోయినా సరే దాన్ని ఏమంటారు? అంటే పొసెషన్ ఆఫ్ ది గుడ్స్ వెళ్తే ఆటోమేటిక్ వెళ్ళిపోయినట్టు, మూవ్మెంట్ ఆఫ్ ది గుడ్స్ అనేది వెళ్తే ఆటోమేటిక్ ఇన్పుట్ కూడా వెళ్ళిపోవాలి. సార్ ఏపీలో ఉన్న నా హెడ్ ఆఫీసు, ఏపీలో ఉన్న బ్రాంచ్ ఆఫీసు, దీని పరిస్థితి ఏంటి సార్? మా ఏపీలో ఉన్న హెడ్ ఆఫీసు, ఏపీలో ఉన్న బ్రాంచ్ ఆఫీసు 2 separate రిజిస్ట్రేషన్స్ రిక్వైర్డ్ అవసరం లేదా? ఎందుకమ్మా? ఇప్పుడు ఈ ఏపీలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్ నుంచి ఎవరైనా కొనుక్కున్న ఇన్పుట్ అనేది ఏపీ నుంచే కదా పాస్ ఆన్ అవుతుంది, అవునా కదా? సో ఇందాక అయితే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి అన్నాము, కానీ ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్ లోనే ఎన్ని బ్రాంచెస్ ఉన్నా సరే అన్నిటికీ కలిపి ఒకటే రిజిస్ట్రేషన్ సరిపోద్దమ్మా. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ బార్టర్ అండ్ ఎక్స్చేంజ్ అన్నాడమ్మా. నెక్స్ట్ ఏమన్నాడు? బార్టర్ అంటే గూడ్స్ కి గూడ్స్ ఇవ్వడాన్ని బార్టర్ అంటారమ్మా. చూడండి, when example చూసేద్దాం. when new car worth 5 lakhs is purchased in exchange of the old car along with the monetary consideration of 4 lakhs paid for the said purchase. ఏం చేసామమ్మా? ఇక్కడ ఎక్స్చేంజ్ చేసాం. ఇక్కడ ఏం చేసాం? ఎక్స్చేంజ్. గూడ్స్ కి గూడ్స్ ఇస్తూ సమ్ వాల్యూ కూడా ఇచ్చాం. ఇప్పుడు ఓల్డ్ కార్ మనం ఇచ్చేస్తుంటే ఓల్డ్ కార్ తక్కువ వాల్యూ ఉంటుంది, న్యూ కార్ అనేది కొంచెం ఎక్కువ వాల్యూ ఉందనుకోమ్మా. ఆ డిఫరెన్స్ మనం క్యాష్ లో పే చేస్తున్నాం అనుకో. ఇప్పుడు 15 లక్షల రూపాయలు కారు కొనడానికి వెళ్ళారమ్మా. మీ పాత కార్ని వాడికి ఇచ్చేస్తే వాడు ఏమన్నాడంటే, నేను దానికి 5 లక్షలు ఇస్తాను అని చెప్పేసి అన్నాడమ్మా. 5 లక్షల్ని తగ్గించి మనం ఇంకా ఎంత పే చేయాలి? 10 lakhs పే చేస్తాం, అంతే కదా? అలా పే చేస్తే దాన్ని ఏమంటారంట? ఎక్స్చేంజ్ అంటారు.
ఏమంటారు ఎక్స్చేంజ్. దట్ ఎక్స్చేంజ్ ఈజ్ ఆల్సో కవర్డ్ అండర్ సప్లై ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? అంటే సప్లై అంటే ఇక్కడ సప్లై ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ సచ్ యాజ్ అన్న దాంట్లో ఎక్స్చేంజ్ కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి ఎక్స్చేంజ్ కూడా ఇంక్లూడ్ చేస్తాడు అన్నమాట. సార్ అలా కాకుండా నేను గూడ్స్ ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి సార్, అప్పుడు దాన్ని ఏమంటారు బార్టర్. ఓకే, so a doctor got his haircut from the barber and provided him medical consultancy in return. In this transaction, the doctor provided a medical consultancy service to the barber for which consideration was in the form of hair cutting services provided by the barber అని చెప్పేసి అంటున్నాడు. Similarly, barber provided hair cutting services to the doctor for which consideration was in the form of medical consultancy services provided by the doctor అంటున్నాడు. అంటే ఇదేంటిది బార్టర్. ఒక సర్వీస్ కి ఇంకో సర్వీస్ కి అగెన్స్ట్ గా మనం ఏం చేసాం, ఒక సర్వీస్ కి ఒక సర్వీస్ ఇచ్చాం. అలా కాకుండా గూడ్స్ ఇస్తే అది కూడా బార్టర్. అర్థమైందా? సో ఇక్కడ సమ్ ఎక్స్ట్రా వాల్యూ అనేది లేక ఎక్స్ట్రా వాల్యూ ఉంటే ఎక్స్చేంజ్, లేదు అనుకుంటే బార్టర్. అర్థమైందా? జిఎస్టి వాల్యూ అమ్మా, వాల్యుయేషన్ రూల్స్ ఉంటాయమ్మా మనకి. ఓకే, సో మనం నెక్స్ట్ చాప్టర్స్ లో వాల్యుయేషన్ రూల్స్ కి వెళ్తామమ్మా. దాన్ని బేస్ చేసుకుని వాల్యుయేషన్ అనేది డిసైడ్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ చెప్పేది ఏంటమ్మా, లైసెన్స్, లీజ్, రెంటల్, డిస్పోజల్. వీటన్నిటిని కూడా మనం పనికిరాని గూడ్స్ అని చెప్పేసి స్క్రాప్ అమ్మేస్తున్నాం అంటమ్మా. గూడ్స్ ని లేకపోతే గూడ్స్ ని మనకు పని చేయమని చెప్పేసి స్క్రాప్ కింద అమ్మేస్తున్నాం అంట. దాన్ని ఏమంటారు, డిస్పోజ్ ఆఫ్ ది థింగ్. ఆ డిస్పోజల్ మీద కూడా ఏమవుతుందంట, దాన్ని కూడా దేనికని ట్రీట్ చేస్తారంట, సప్లై. దాన్ని కూడా దేనికని ట్రీట్ చేస్తారంటమ్మా, సప్లై. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మా గూడ్స్ అన్నాడు కానీ ఇక్కడ క్యాపిటల్ గూడ్స్, రెవెన్యూ గూడ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా డిఫరెన్స్? ఇప్పటి వరకు గూడ్స్ అని చెప్పాడు కదమ్మా. టోటల్ సెక్షన్ 7 అంతా అర్థమైంది కదా మీకు. అందులో గూడ్స్ అన్నాడా, లేకపోతే ఓన్లీ క్యాపిటల్ గూడ్స్ వేరు, రెవెన్యూ గూడ్స్ వేరు అని అన్నాడా? మరి అందులో క్యాపిటల్ గూడ్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయా? ఎస్ ఆర్ నో? అంటే ఇప్పుడు నేను క్యాపిటల్ గూడ్స్ ని ట్రాన్స్ఫర్ చేసినా సరే, క్యాపిటల్ గూడ్స్ ని సేల్ చేసినా సరే అక్కడ జిఎస్టీకి లైబుల్ అవుతానా? అంటే అక్కడ సప్లై చేసినట్టేనా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ కన్సిడరేషన్ అన్నాడమ్మా. కన్సిడరేషన్ గురించి కూడా ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఆ డయాగ్రామ్ జస్ట్ చూద్దాం. కన్సిడరేషన్ డెఫినేషన్ మనకు గుర్తుంది కదా. సో కన్సిడరేషన్ అంటే ఏమన్నారమ్మా, పేమెంట్ ఇన్ మనీ ఆర్ అదర్వైజ్ ఫర్ ది సప్లై ఆర్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఎనీ యాక్ట్ ఆర్ ఫోర్బిడెన్ ఫర్ సప్లై బై ద రిసిపియంట్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. మాకు అనుకున్నాం లేదా, స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ ఉండొచ్చు అని చెప్పేసి ఎక్కడైతే కాంట్రాక్ట్ యాక్ట్ లో మాట్లాడుకున్నాం, అలాగే ఇక్కడ కూడా కన్సిడరేషన్ వీడియో పేజీలు ఉందా, రిసిపియంట్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ అనుకున్నాం కదమ్మా. సో తర్వాత డిపాజిట్ ని మనం కన్సిడరేషన్ కింద తీసుకుంటామా? డిపాజిట్ కన్సిడరేషన్ కింద ఎప్పుడు తీసుకుంటాము? when it is adjusted against goods or services. అంతే కదా. సో only when the supplier applies the such deposit as consideration for the said supply అనుకున్నాం. తర్వాత ఇక్కడ ఎక్స్క్లూడెడ్ ఐటమ్స్ ఏంటి అనుకున్నాం? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే కనుక దాన్ని మైనస్ చేస్తాం అనుకున్నాం. సార్ సబ్సిడీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఎవరైనా ఇస్తే, మా సబ్సిడీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఇస్తే ఏమనుకున్నాం? ఇప్పుడు నేను 10 లక్షలు కొటేషన్ తీసుకున్నానమ్మా మీ దగ్గర నుంచి. మీకు ఏం చెప్పానంటే నేను 4 లక్షలు పే చేస్తాను సార్, 6 లక్షలు ఒక ట్రస్ట్ పే చేస్తారు సార్ అని చెప్పానమ్మా. ఓకే, ఇప్పుడు మీరు సప్లై అని చెప్పేసి సప్లై వాల్యూ ఎంత చూపించాలి? 10 lakhs చూపించాలా, లేకపోతే నేను పే చేసే 4 lakhs చూపించాలా? అదే నేనేం చెప్పానంటే సార్ 10 lakhs కొటేషన్ ఇవ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ మీకు 6 లక్షలు పే చేస్తుంది, నేను 4 లక్షలు పే చేస్తాను అన్నాను. ఇప్పుడు మీరు సప్లై వాల్యూ ఎంత తీసుకోవాలి? ఎందుకు అంటే కన్సిడరేషన్ లోంచి ఏం ఎక్స్క్లూడ్ చేసాడమ్మా? సో ఆ సబ్సిడీ పెయిడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎక్స్క్లూడ్ చేశాడు కాబట్టి ఆ వాల్యూ సబ్సిడీ మాత్రమే మైనస్ చేయాలి. అదే ట్రస్ట్ పే చేస్తే రైట్. నెక్స్ట్ donations received by charitable institution from the individual donors without
క్విడ్ ప్రోకో అంటున్నాడు. అంటే సంథింగ్ ఇన్ రిటర్న్ లేకుండా అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. సంథింగ్ ఇన్ రిటర్న్ లేకుండా ఉంటే దాన్ని కన్సిడరేషన్ అంటామా? సో భూషణ్ డొనేటెడ్ ఏ బ్లాక్ బోర్డ్ టు ఏముందమ్మా యోగేనెస్ సంస్థాన్ అంటే ఏదో మొత్తానికి ఏ చారిటబుల్ యోగా ఇన్స్టిట్యూషన్ యోగనెస్ సంస్థాన్ ప్రింటెడ్ ద అండర్నీత్ బ్లాక్ బోర్డ్ సో డొనేటెడ్ గుడ్ విషెస్ ఫ్రమ్ ది భూషణ్ అని చెప్పేసి అన్నారంట. సో దీన్ని టాక్సబుల్ సప్లై కింద తీసుకొచ్చా తీసుకోకూడదా? అంటే ఒక యోగా ఇన్స్టిట్యూట్ కి వాడు ఏం చేశాడు, ఒక బ్లాక్ బోర్డ్ ఇస్తే ఆ బ్లాక్ బోర్డ్ మీద చివర ఏమని రాశారంట, విత్ గుడ్ విషెస్ ఫ్రమ్ భూషణ్ అని చెప్పేసి రాశారంట. సో అలా రాస్తే కనుక దాన్ని కన్సిడరేషన్ కింద తీసుకుంటారమ్మా? తీసుకుంటారా తీసుకోరా? రైట్. అలా కాకుండా అలాగైతే నేను ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను, క్వశ్చన్ అడుగుతాను. నేనేం చెప్పానంటే ఎవరో కానీ ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏం చెప్పారంట, జస్ట్ మన కన్సిడరేషన్ గురించి మాట్లాడుకుంటాం, మీరు నాకు డొనేషన్ ఇవ్వండి సార్ అని చెప్పేసానంటే నేను ఏం చెప్పానంట, నా స్కాలర్ అనేది ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో స్కాలర్ అనే ఇన్స్టిట్యూట్ ని నేను డొనేషన్ ఇస్తాను కానీ బ్యానర్లు కట్టాలి, ఏం చేయాలి, పబ్లిసైజ్ చేయాలి అని చెప్పేసి చెప్పానంట. అర్థమవుతుందా? నా కోచింగ్ ఇన్స్టిట్యూట్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేనేం చేస్తున్నాను, ఈ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కి ఇచ్చే డొనేషన్ ని వాడుకుంటున్నానంట. అంటే నేను దేనికి పే చేసినట్టమ్మా? అడ్వర్టైజ్మెంట్ కే కదా పే చేసినట్టు. ఎస్ ఆర్ నో? సో సంథింగ్ ఇన్ రిటర్న్ ఉందా లేదా నాకు అక్కడ? ఎస్ ఆర్ నో? సంథింగ్ ఇన్ రిటర్న్ ఉంటే దాన్ని ఏమంటారు, కన్సిడరేషన్ అంటారు. కానీ ఇక్కడ అలా ఉందా? ఒక పేరు రాసినంత మాత్రాన విత్ గుడ్ విషెస్ ఫ్రమ్ భూషణ్ అని చెప్పేసి రాసినంత మాత్రాన దాన్ని సంథింగ్ ఇన్ రిటర్న్ అనొచ్చా? సంథింగ్ ఇన్ రిటర్న్ కింద మనం తీసుకోకూడదు అంట. అర్థమైందా? సో నెక్స్ట్, శ్రీమతి దుర్గాదేవి డొనేటెడ్ సమ్ మనీ టు టెంపుల్ ఇన్ ఎ మెమరీ ఆఫ్ హర్ లేట్ ఫాదర్. ది టెంపుల్ ట్రస్ట్ కన్స్ట్రక్టెడ్ a room in the temple complex from the such donation and wrote donated by Srimati Durga Devi in the memory of her father on the door floor of the room అని చెప్పేసి అంటాడు. అంటే ఎవరు డొనేట్ చేశారో ఇప్పుడు డొనేషన్ ఇస్తే ఆ డొనేషన్ ఏం చేశారంట, ఒక రూమ్ కట్టి ఆ రూమ్ మీద ఏం రాశారంట, డొనేటెడ్ బై సో అండ్ సో ఇన్ ద మెమరీ ఆఫ్ ది ఫాదర్ అండ్ హర్ ఫాదర్ అని చెప్పేసి రాశారంట. సో ఈజ్ దిస్ కన్సిడరేషన్? సంథింగ్ ఇన్ రిటర్న్ ఉన్నట్టు ఇక్కడ? ఎస్ ఆర్ నో? సో సంథింగ్ ఇన్ రిటర్న్ అనేది లేనట్టమ్మా. ఇక్కడ కన్సిడరేషన్ కింద దీన్ని భావించకూడదు. ఎందుకంటే సంథింగ్ ఇన్ రిటర్న్ లేకపోతే కన్సిడరేషన్ అవుతుందా? సో బిజినెస్ ట్రాన్సాక్షన్ లో సంథింగ్ ఇన్ రిటర్న్ ఉంటుందా ఉండదా? కంపల్సరీ డీమ్డ్ గా మనకి ఏముంటదమ్మా, సంథింగ్ ఇన్ రిటర్న్ అనేది ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఓకే, నెక్స్ట్ చూడండి. ఆర్ట్ వర్క్స్ సెంట్ టు ఆర్టిస్ట్ టు గ్యాలరీస్ ఫర్ ఎగ్జిబిషన్ ఇన్ is not a supply as no consideration flows from the gallery to the artist అంటాడు. ఒక గ్యాలరీ నుంచి గ్యాలరీకి ఆర్టిస్ట్ తన పెయింటింగ్స్ పంపించాడంటమ్మా, పంపించి అక్కడ డిస్ప్లేకి పెట్టాడంట. ఓకే, ఆ గ్యాలరీలో అక్కడ ఏం చేస్తున్నారు, గ్యాలరీ నుంచి అయినా డబ్బులు వస్తున్నాయి అనుకోమ్మా, గ్యాలరీ నుంచి అయినా డబ్బులు వస్తే దాన్ని ఏమంటారు, కన్సిడరేషన్, సంథింగ్ ఇన్ రిటర్న్ ఉన్నట్టు. సో లేకపోతే డబ్బులు ఏం లేకపోతే నో కన్సిడరేషన్. ఎస్ ఆర్ నో? సార్ అన్ని చోట్ల కన్సిడరేషన్ మ్యాండేటరీయా? 7(1)A లో మ్యాండేటరీ, 7(1)B లో మ్యాండేటరీ, 7(1)C లో నాట్ మ్యాండేటరీ. 7(1)C లో ఏముంది, షెడ్యూల్ 1, అంతేనా? ఎస్ ఆర్ నో? ఒకసారి చూడండి. ఎనీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వింగ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ వితౌట్ కన్సిడరేషన్ ఈజ్ నాట్ ఏ సప్లై అన్లెస్ ఇట్ ఈస్ డీమ్డ్ టు బి సప్లై అండర్ షెడ్యూల్ 1. నార్మల్ గా కన్సిడరేషన్ లేకపోతే దాన్ని ఏమంటారంట, నాట్ ఏ సప్లై కింద మాట్లాడతారంట. సప్లై కాదు అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఇక్కడ మనకి ఇక్కడ చేసిన యాక్టివిటీ కన్సిడరేషన్ ఉంటేనే అదే అవుద్ది సప్లై. సో కన్సిడరేషన్ లేకపోతే సప్లై కాదు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సపోజ్ నా దగ్గర నేను ఒక పిహెచ్డి చేస్తున్నానంటమ్మా. పిహెచ్డిలో ఏం రాయాలంటే రికార్డ్స్ రాయాలంట. ఓకే, సో నేనేం చేశానంటే ఒక 10 రికార్డులు రాయాలంట. సో తిన్న పిలిచి అమ్మ నాకు అసలు రికార్డు రాసి పెట్టు అని చెప్పేసానంటే నేనంటే అభిమానంతో కూర్చొని రాసేసిందంట 10 రికార్డులు తీసుకొచ్చి ఇచ్చేసింది నాకు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇక్కడ కన్సిడరేషన్ అంటారా అంటారమ్మా? ఏమున్నది, సంథింగ్ ఇన్ రిటర్న్ ఉందా?
నాకంటే రికార్డ్స్ వచ్చాయి, తనకైనా ఇచ్చానా నేను? ఒకవేళ నేను డబ్బులు పే చేస్తే కన్సిడరేషన్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందమ్మా, వితౌట్ కన్సిడరేషన్ ఏమన్నా జరిగితే గనక అక్కడ దాన్ని దేని కింద తీసుకోరు, సప్లై కింద తీసుకోరు. ఎక్సెప్ట్ షెడ్యూల్ 1 లో కవర్ అయితే. ఎక్కడ కవర్ అయితే? షెడ్యూల్ 1 లో కవర్ అయితే. సో ఎనీ సప్లై వితౌట్ కన్సిడరేషన్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అ సప్లై. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. సో ఒకవేళ అక్కడ షెడ్యూల్ 1 లో కవర్ అయితే ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ సప్లై. సో షెడ్యూల్ 1 ని మనం ఏమని మాట్లాడుకోవచ్చు? డీమ్డ్ సప్లై ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్. ఏమనొచ్చు? డీమ్డ్ సప్లై ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్. నెక్స్ట్ కన్సిడరేషన్ తో పాటుగా కంపల్సరీ ఏముండాలి? 7(1)A లో ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఉంటారు కదమ్మా. సో ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటే చూడండి, GST is essentially tax on the commercial transactions. Hence only those supplies that are in the course or furtherance of business qualify as supply under GST. Resultantly, any supplies made by individual in his personal capacity do not come under the ambit of GST unless fall within the definition of business. అక్కడ బిజినెస్ అనే డెఫినేషన్ లో కవర్ అవ్వకపోతే దాన్ని దేనిలో తీసుకోరంట? ఇన్ ద ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ లోకి తీసుకోరు అని చెప్పేసి చెప్తున్నాడు. జనరల్ గా అక్కడ ఏముండాలి? కమర్షియల్ వ్యాలిడిటీ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో మనం బిజినెస్ డెఫినేషన్ చూసాం కదమ్మా, చూసాం చూడలేదా? సో ఆ బిజినెస్ డెఫినేషన్ అంతా కూడా ఇక్కడ ఈ చార్ట్ రూపంలో ఇచ్చాడమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ సో మనం ఏం చేద్దాం అనుకున్నాం? ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం అనుకున్నాం. సో రిషబ్ buys a car for his personal use and after a year sells it to a car dealer. Sale of car by Rishabh to a dealer is not a supply under GST Act. So CGST Act because said supply is not made by Rishabh the course or furtherance of business. మాడు పర్సనల్ కెపాసిటీలో కార్ అమ్మాడు. వాడు ఇంటెన్షన్ తో అమ్మాడా? బిజినెస్ చేద్దామని ఇంటెన్షన్ తో అమ్మాడా? కారు కొనుక్కొని కొన్నాళ్ళు వాడి సెకండ్ కార్ ఇచ్చేస్తే ఇంకో కారు, కొత్త కారు తీసుకుందామని ఉద్దేశంలో పాత కారు అమ్మేశాడంట. ఓకే. సో అప్పుడు అమ్మేస్తే ఏమవుతుంది? ఆడు పర్సనల్ కెపాసిటీలో చేసాడా, బిజినెస్ చేద్దామని ఇంటెన్షన్ లో చేసాడా? ఒకవేళ బిజినెస్ చేద్దామని ఇంటెన్షన్ తో చేసాడు అనుకో, ఈ ఒక్క ట్రాన్సాక్షన్ చేసినా సరే దాన్ని ఏమంటాం? బిజినెస్ అనే అంటాం. ఎస్ ఆర్ నో? సో నెక్స్ట్ Manikarnika sold her old bangles and earns to earrings. సో బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ రెండింటిని కలిపి ఎవరికి అమ్మేసిందంటమ్మా? ఆభూషణ్ జ్యువెలర్స్ కి అమ్మేసిందంట. సేల్ ఆఫ్ ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీ బై అన్ ఇండివిజువల్ టు ఏ jeweler will not constitute supply as the same cannot be said to be in the course or furtherance of business of individual. అలమ్మా ఇక్కడ గోల్డ్ అమ్ముకోవడం తన బిజినెస్. పాత గోల్డ్ మనం తీసేసి కొత్త గోల్డ్ కొనుక్కుంటాం కదమ్మా. సో గోల్డ్ అమ్మడం తన బిజినెస్. సో ఈ షాప్ లో కొంటాను సార్, పక్క షాప్ లో అమ్మేస్తుంటాను సార్ అని చెప్పేసి ఏదైనా మనకి బిజినెస్ అమ్మా. సో ఇంటెన్షన్ ఆఫ్ బిజినెస్ లేనప్పుడు మనకు అదేం కాదు, పర్సనల్ కెపాసిటీలో ట్రాన్సాక్షన్ చేసినట్టు. అక్కడ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ చేసినట్టు కాదు. ఓకే. సో సుందరం ఆచార్య, ఏ ఫేమస్ యాక్టర్, paints some paintings and sells them. The consideration from such a sale is to be donated to a charitable trust. So kind human. The sale of paintings by actor qualifies as supply అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏంటంటే యాక్టర్ కదమ్మా, అక్కడ ఆర్టిస్ట్ అని రాసుకోండి. ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడమ్మా? పెయింట్ చేస్తున్నాడు. ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడు? పెయింటింగ్స్ అమ్మేస్తున్నాడు. అమ్మేసే డబ్బుల్ని దేనికి పంపిస్తాడంట? చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కి పంపిస్తాడంట. అలా పంపించినా సరే అక్కడ ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినట్టు? సప్లై. అర్థమైందా? ఆ తర్వాత డబ్బుల్ని ఎలా అప్లై చేస్తాడు అనే దాంతో మనకి సంబంధం లేదు. తర్వాత రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రొవైడ్స్ ద సర్వీసెస్ ఆఫ్ డిపాజిటింగ్ ద ఎలక్ట్రిసిటీ బిల్స్ of the residents in lieu of some nominal charges. The provision of service by a club or association or society to its members is treated as supply as this is included in the definition of business. మనం మాట్లాడుకున్నాం
ఇక్కడ కోఆపరేటివ్ మన అసోసియేషన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మన అందరం కలిపి ఒక అపార్ట్మెంట్ లో మనం ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నాం అపార్ట్మెంట్ లో ఒక్కొక్కరితో ఒక్కొక్క ఫ్లాట్. ఓకే, అందరికి కరెంట్ బిల్ వస్తుంది. కరెంట్ బిల్లు మీరు కట్టుకోవడానికి ఇంటి కట్టుకోవాలి కదమ్మా. కట్టడానికి మీరు ఏం చేస్తారంటే మన అసోసియేషన్ ఒక ఫెసిలిటీ ఇస్తుందంట. మీకు వచ్చిన కరెంట్ బిల్ మీద పైన ఎక్స్ట్రా 50 రూపాయలు ఇవ్వండి. ఓకే, ఆ బిల్లు మేమే పే చేస్తాం. డబ్బులు పైన ఎక్స్ట్రా 50 రూపీస్ ఇస్తే మేమే పే చేస్తాం అని చెప్పేసి అని అన్నారమ్మా. సో ఇక్కడ మనకి ఈ అసోసియేషన్ మెంబర్స్ కి మాత్రమే సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందా, ఊరోళ్ళందరూ కరెంట్ బిల్లు కడుతుందా? సో అయినా సరే మనం బిజినెస్ కింద మనం మాట్లాడుకున్నాం లేదా? బిజినెస్ డెఫినేషన్ లో సో సొసైటీ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు మెంబర్స్ ఓన్లీ అయినా సరే దానికి ఏమొస్తుంది అనుకున్నాం? సప్లై కింద బిజినెస్ కింద ట్రీట్ చేస్తారని చెప్పేసి అనుకున్నాం కదమ్మా. సో దానికోసం అక్కడ సెపరేట్ కన్సిడరేషన్ ఉందా లేదా? సో ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న దానికి కన్సిడరేషన్ ఏంటి? ఎక్స్ట్రా 50 రూపీస్ కన్సిడరేషన్ ఉంది. సర్వీసెస్ సప్లై జరిగింది ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7(1)A లో కండిషన్స్ చూద్దాం. సర్వీసెస్ సప్లై జరిగిందా జరగలేదా? సో సెకండ్ వన్ కన్సిడరేషన్ ఉందా లేదా ఇక్కడ? సో బై ఏ పర్సన్ చేసాము. అసోసియేషన్ కూడా పర్సన్ డెఫినేషన్ లో కవర్ అయింది కదమ్మా. ట్రస్ట్ అసోసియేషన్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీ. సో అలా కవర్ అయింది. తర్వాత ఇంకేం ఉండాలి? ద ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఉండాలి. బిజినెస్ డెఫినేషన్ లో ఇది కవర్ అయిందా కవర్ అవ్వలేదా? ఎస్ కవర్ అయింది. కాబట్టి 7(1)A లో మొత్తం అన్ని కండిషన్లు సాటిస్ఫై చేసామా చేయలేదా? చేసినప్పుడు అది ఏమవుతుంది? సప్లై. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? Next, services by way of admission to a circus or cinema halls or amusement parks includes in including theme parks, water parks, etc. are considered as supply, as these are services by way of admission of persons to any premises for a consideration. ఇది కూడా మనకి బిజినెస్ లోకి వస్తుందా రాలేదా? మా బిజినెస్ డెఫినేషన్ లో ఇది కూడా మాట్లాడుకున్నాం లేదమ్మా? రైట్. సో బిజినెస్ డెఫినేషన్ లో మాట్లాడుకుంటే ఇది కూడా బిజినెస్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఏం చెక్ చేయాలి? మళ్ళీ 7(1)A. సో ఇక్కడ సప్లై ఆఫ్ సర్వీస్ ఉందా లేదా? తర్వాత కన్సిడరేషన్ ఉన్నదా లేదా? సపరేట్ కన్సిడరేషన్ ఉంది కదమ్మా. తర్వాత బై పర్సన్ చేస్తున్నారో లేదా? తర్వాత మనకేం చూడాలి? ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. బిజినెస్ డెఫినేషన్ లో ఇంక్లూడ్ అయిందా లేదా? అడ్మిషన్ టు ఏ ప్రెమిసెస్ అని చెప్పేసి ఇంక్లూడ్ అయిందా లేదమ్మా? అంటే అక్కడ ఏం జరిగినట్టు? అన్ని కండిషన్లు సాటిస్ఫై చేసిందా చేయలేదా? అంటే 7(1)A లో కవర్ అయినట్టే కదా. ఎస్ ఆర్ నో? సో ఒకవేళ నెగిటివ్ లిస్ట్ లో లేదనుకోమ్మా, ఆటోమేటిక్ గా ఏమైపోతుంది? సప్లై అయిపోతుంది. సప్లై అయిపోతే ఏమైపోతుందమ్మా? That is chargeable to GST. Yes or no? Next, Royal Turf Race Club is engaged in the facilitating the wagering betting transactions on the horse places through totalizer. For the providing the services of facilitating or wagering transactions, Royal Turf Race Club gets a commission which is deducted and retained by the club from the total bet value. Said services amounts to supply as the activities of the race club are included in the business అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ రేస్ క్లబ్ సపరేట్ కన్సిడరేషన్ చార్జ్ చేస్తున్నట్లయితే దానికి మనం ఏమనుకున్నాం? దాన్ని కూడా బిజినెస్ అనుకున్నాం కదమ్మా. ఎస్ ఆర్ నో? సో బిజినెస్ అయితే అదేమవుతుంది? ట్యాక్సిబిలిటీలోకి వస్తుందా రాదా? సో నెక్స్ట్, there is one exception to this course or furtherance of business. In the course or furtherance of business ఉండవలసిన అవసరం లేదు అని చెప్పేసి మనం చెప్పుకున్న ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటి? ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్. అంతేనా? 7(1)B లో మనం ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. అక్కడ మనకి ఏం చెప్పుకున్నాం? ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఉండాల్సిన అవసరం లేదనుకున్నాం కదమ్మా. అక్కడ ఒక్కసారే కదా బిజినెస్ అక్కర్లేదు అనుకున్నది. సో ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ ఫర్ ఏ కన్సిడరేషన్ అని చెప్పేసి అన్నాడు. ఇదేంటిది? 7(1)B. Is it clear or not? అర్థమైందా? So from the above discussion it can be inferred that if any activity or transaction satisfies all the above parameters as discussed in point number A, B, C above, said activity or transaction qualifies as a supply under GST. మనం చెప్పుకున్నవి ఏమేమి ఉన్నాయి మా పారామీటర్స్? మనం చెప్పుకున్న పారామీటర్స్ అంటే ఏమున్నాయి? పారామీటర్స్ ఆఫ్ సప్లై అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామా? సో పారామీటర్స్ ఆఫ్